నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడ్. నేను మీ నితిన్ కృష్ణ. ఈ రోజు మనం మణికొండ పంచవటి కాలనీలో ఉన్న నేచర్స్ కిచెన్ కి వచ్చేసాం. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. సో రోడ్ సైడ్ చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తిని ఆల్రెడీ లావ్ అయిపోయామని చాలా మంది బాధపడుతున్నారు కదా. సో ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఆర్గానిక్ ఫుడ్ ట్రై చేద్దాం. ఏంటి భయ్యా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ విన్నాం, ఆర్గానిక్ బ్రేక్ఫాస్ట్, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ డిన్నర్ ఏంటి అనుకుంటున్నారా? అదే ఇది భయ్య. బాగానే ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ అంటున్నావు కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? టేస్ట్ మాత్రం అదుర్స్ భయ్య. అండ్ దాంతోపాటు టేస్ట్ బాగానే ఉంది అంటున్నావు, మరి ఆర్గానిక్ అంటున్నావు, టేస్ట్ బాగుంది అంటున్నావు, మరి రేట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావా? బడ్జెట్ లోలో ఉంటుంది, టేస్ట్ పీక్స్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫేమస్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇప్పుడే ట్రై చేసేద్దాం. అబ్బా, ఆర్డర్ చేసినవి అన్నీ వచ్చేసినాయి. చూస్తుంటే ప్రతిదీ కూడా భలే ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. అసలు చూడడానికి టెక్స్చరే ఎంత అద్భుతంగా ఉంది. బేసిక్గా ఆ టెక్స్చర్ చూస్తేనే మనకు కడుపు నిండిపోద్ది. అలానే ఇప్పుడు నేను తినడం అయితే ఆపాను. సో ఐ స్టార్ట్స్ విత్ జొన్న ఇడ్లీ. బేసికల్గా వీళ్ళు ఇడ్లీలో కాంబో ఆఫర్ పెట్టారు. సో జొన్నలతో ఒకటి, రాగి ఇడ్లీ ఒకటి, కొర్రలతో ఒకటి అండ్ మిల్లెట్స్తో ఒకటి. రా బనానా తోటి వీళ్ళు బజ్జీలు చేయడం స్టార్ట్ చేశారు. బేసికల్గా ఇది రాయలసీమలో కూడా బాగా స్పెషల్. చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంది. ఇదేం దోశ అంటే రాగి దోశ. మిల్లెట్స్ దోశ కూడా చాలా బాగుంది. వీళ్ళ స్పెషల్ దోసెస్లోని ఇది మిల్లెట్స్లోని జొన్నలతో చేసింది ఎగ్ దోశ కాంబినేషన్. సో యూజువల్గా ఏంటంటే ఆర్గానిక్గా వీళ్ళు యూజ్ చేసే ఎగ్స్ ఏంటి అంటే ఒకటి ఒమేగా అండ్ 2 D3 అనమాట. మై ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి. బట్ పూరి జనరల్గా అందరూ మైదా యూజ్ చేస్తుంటారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అందుకే ఇవి చూడడానికి ఇంత మెత్తగా, అది పిల్స్బెర్రీ లాగా మనకి చాలా పొంగు కూడా రావడం జరుగుతుంది. సో జనరల్గా గుంత పొంగనాలు మనం స్నాక్ ఐటమ్ కింద తింటాం. గుంత పొంగనాలు ఏంటంటే రెగ్యులర్ ఐటమ్స్తో చేసేస్తుంటారు. బట్ వీళ్ళు ఏంటి అంటే ఇందులో రెడ్ రైస్ అని చెప్పి ఆ రైస్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. నైస్. జనరల్గా బయట నూడిల్స్ ఏంటంటే ఆటాతోటి, మైదాతోటి కొంతమంది చేస్తూ ఉంటారు, డిపెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నూడిల్స్ స్పెషల్లీ మల్టీ మిల్లెట్స్తో ఈ నూడిల్స్ని తయారు చేయడం జరిగింది. ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. అసలు జనరల్గా మనకు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎంత టేస్టీగా ఉంటుందో దానికి ఏం మాత్రం తగ్గకుండా ఉంది ఇది మల్టీ మిల్లెట్స్ది. ఈవినింగ్ టైమ్స్లో డైట్ చాలా మంది చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఎంత తిన్నా కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి రోటీస్ అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇది ఓల్ వీట్తో చేసిన చపాతి అండ్ సెకండ్ వన్ వచ్చి ఒకటి జొన్నలతో చేశారు, ఇంకొకటి సజ్జలతో అండ్ ఇంకోటి ఏంటంటే మల్టీ మిల్లెట్స్తో చేయడం జరిగింది. ఒకసారి 4 టేస్ట్ చేసి చూద్దాం. ఇట్స్ టేస్టీ. ఇది ఏంటంటే ఉగ్గాని బజ్జీ అంటారు. ఉగ్గాని ప్లస్ మిరపకాయ బజ్జీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రాయలసీమలో ఉండేవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఫుడ్ తినాలంటే మనం రాయలసీమ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి రప్పాడించే టేస్ట్ ఇక్కడే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇన్ని ఐటమ్స్ తింటున్నప్పుడు తెల్లగా, చల్లగా, కమ్మగా ఒక బటర్ మిల్క్ కడుపులోకి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? దట్టు నేచర్స్ కిచెన్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ బటర్ మిల్క్ అనమాట. ఇక్కడ బాగుంది. బేసికల్గా బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. అందులో వీళ్ళ స్పెషల్ డిష్లోని ఇక్కడ చిట్టి ముత్యాలు విత్ చికెన్ కర్రీ. గోంగూర అంటేనే గుంటూరుకి పిచ్చ ఫేమస్. చిట్టి ముత్యాల రైస్లోకి గోంగూర కాంబినేషను విత్ నాటుకోడి అదిరిపోయింది. ఇది మస్ట్ ట్రైలో మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దేశీ బాస్మతి బిర్యానీ. ఇది దేశీ బాస్మతి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. బేసికల్గా ఏ బర్డ్ అయినా సరే మనకి 45 డేస్లో రెడీ అయిపోయిన బర్డ్సే బయట అవైలబుల్ ఉంటాయి. బట్ ఇదేంటి ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ప్రోబయోటిక్ బర్డ్స్ అని ఉంటాయి. సో వాటితో పాటు చేసినటువంటి చికెన్ అనమాట. సో ఆర్గానిక్ అంటే వీళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ దేశీ బాస్మతి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిని ఎలా ఉందో చెప్తా. అండ్ దీని కాంబినేషన్లో కూడా గోంగూర ఇవ్వడం జరిగింది మనకి. చికెన్ కూడా మనకు బయట దొరికే చికెన్ లాగా అయితే లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇన్ని ఐటెంలు తిన్న తర్వాత బాడీ కూల్ అవ్వాలంటే ఖచ్చితంగా నన్నారి షర్బత్ తాగాల్సిందే. మస్ట్ ట్రై ఆప్షన్లో బటర్ మిల్క్, నన్నారి షర్బత్ అండ్ విత్ లైమ్ సోడా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు, ఆర్గానిక్ జాగరీ తోటి ఆ సిరప్తో తయారు చేసినటువంటి ఓల్ వీట్ గులాబ్ జామున్. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. బెల్లం ఐటెంలు ఎక్కువ తినే వాళ్ళకి బాగా నచ్చుద్ది. సో వీళ్ళు వాడుతున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ ఫుడ్స్. ఇవన్నీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటివి. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ, 60 రూపీస్ నుంచి 250 రూపీస్ మధ్యలోనే ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా అందరికీ అందుబాటులో పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇప్పుడే మణికొండ పంచవటి కాలనీలో ఉన్న నేచర్స్ కిచెన్కి ఇప్పుడే వచ్చేయండి. మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటనేది పిన్ చేయండి. అండ్ మనం ఎప్పుడు పాడే వేలం పాటే రెగ్యులర్ పాట. ప్లీజ్ డూ
do like, share, comment, subscribe and don't forget to press the bell icon.